హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ తెలంగాణ సాయన్న. ఆట పాట మాట. విషయం ఏంటంటే, నేను పొలాలు నాట్లేసేటప్పుడు డ్రమ్ సీడ్ లాగడం జరిగింది. ఇగో డ్రమ్ సీడ్ లాగిన పొలం ఎట్లా ఉందో చూడండి. ఈ విత్తనాలు డెమో. ఈ విత్తనాలు ఏం విత్తనాలు అంటే, సవన్న కంపెనీ వాళ్ళు నాకు ఈ డెమోను ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సావా 134 FP అంటే ఫుల్ పేజ్ అన్నమాట. అయితే మళ్ళీ ఇంకోటి సావా 134 నార్మల్, అవి కూడా ఫ్రీగానే ఇవ్వడం జరిగింది. అద్దెకరంకు ఒక రకం, అద్దెకరంకు ఒక రకం. అయితే నేను డ్రమ్ షీట్ లాగడం జరిగింది. ఈ విత్తనాలు సవన్న కంపెనీ వాళ్ళు నాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కామారెడ్డిలో దేవి పరమేశ్వర్ షాపు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ విత్తనాలు నాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. విత్తనాలు ఫ్రీగా ఇచ్చిండ్రు, దాంతోపాటు గడ్డి మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, మొదట్లో 4-5 రకాల గడ్డి మందులు నేను కొడితే గడ్డి చనిపోలేదు. నేను కూడా మళ్ళీ తర్వాత డబ్బులు కూడా పెట్టి కొనుకొచ్చుకుని కూడా కొట్టిన. వాళ్ళు ఇచ్చినాయి కాక అవే కొట్టాలి, వేరే మందులు కొట్టద్దంటే వాళ్ళు చెప్పినట్టు విన్నా. అయితే అవి కొడితే చనిపోలే. మళ్ళీ నేను కూడా పవర్ఫుల్ మందు తెచ్చి కొట్టినా కానీ చనిపోలే. అన్ని గడ్డలు పోయినా కానీ ఒకటి పూత ఊసినట్టు ఉంటుంది. దాన్ని ఏమంటారో, ఇట్లా పూత ఊసినట్టు ఉంటుంది. మెత్తదుంగ అంటారట మన తెలంగాణ యాస భాషలో. అండ్ ఇంకోటి ఏంటంటే కదుర్క, అంటే 2 రకాలు అంటారు కావచ్చు. దాన్ని చాలామందికి చూపిస్తున్నారు. అయితే అది ఎన్ని మందులు కొట్టినా చావలేదు. నేనేమనుకున్నా, పొలాన్ని, ఈ ఎకరం పొలాన్ని వదిలేసుకున్న, గడ్డి చావలేదని చెప్పేసి. అయితే గడ్డితో పాటు పొలాన్ని ఎండబెట్టింది. ఏం పని చేయదంటే, ఒక్క వరి మొలక కూడా కనిపించలేదు, అంతా ఉండే. ఇక ఎందుకు మరి అని చెప్పేసి నేను ఇక ఇడిసబెట్టినా పారబెట్టలేదు. పొలం ఎండిపోయే దశలో మ్యాక్సిమం 75% పొలము ఎండిపోయింది. అప్పుడు ఆ గడ్డి చనిపోయింది. అంటే చూడుండ్రి, ఎన్ని మందులు కొట్టినా కానీ గడ్డి చావలేదు. పొలాన్ని పొలం ఇడిసబెడితే గడ్డి మొత్తం చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ పొలం కూడా తొందరగా చనిపోవాల్సిందే, కానీ కొంచెం పారం ఉన్నట్టుకున్నది. నాకు ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి ఒక పారకం నీళ్ళు పెడితే తర్వాత పొలం అంతా పచ్చగా వచ్చింది. అంటే తడికి కూడా ఇది ఆపిందన్నమాట. గడ్డి మొత్తం ఉత్తగానే చచ్చిపోయింది. పొలం ఎండ పెడితే తడి పెట్టిన తర్వాత ఇగో ఇప్పుడు ఎంత మంచిగా ఉంది చూడు. ఇది పొలం, ఇగో దీనికి గడ్డి మందులు తప్ప ఇంకా వేరే ఎలాంటి మందులు కొట్టలే. ఇప్పుడు నాటేసినాక తడి వెనక ముందు చేస్తే తొందరగా ఎండిపోతుంది. ఈ డ్రమ్ సీడ్ ఎండిపోయేటట్లేదు. నేను ఇడిసబెట్టిన పొలానికి పానంతో ఉందని అని కొద్ది రోజులు చూస్తే గడ్డి చనిపోయింది అని, ఇది చావలేదని పొలానికి నీళ్లు పెడితే ఇట్లా లేచింది. ఇక నాటేసిన పొలాలకు చాలామంది కూడా మొగిపూరు కానీ, అగ్గి తెగులని, ఇంకేంది తర్వాత మెడకట్ట అని, గొల్లకట్ట అని, తెల్ల పొల్లు పోయేదని అనేకమైనటువంటి రకరకాల మందులు 4 నుండి 5-6 సార్లు మందులు కొట్టినటువంటి రైతులు ఉన్నారు. దీనికి గడ్డి మందులు తప్ప నేను ఎలాంటి మందులు కూడా వాడలేదు. ఇది పొలం పోయింది అనుకుని ఇడిసబెట్టిన. ఇగో ఎంత మంచిగా చూడు. ఎలాంటి రోగంకు సంబంధించినటువంటి మందు నేను కొట్టలే. ఇగో ఈ గొల చూడు ఎంత బాగుందో, సూపర్ గొల ఉంది, గట్టే ఉంది, రోగం కూడా లేదు. చాలామంది అన్నారు, అంటే మా చేను రోడ్కే ఉంటుంది. రైతులు చూసి ఏమన్నారంటే, ఏం సాయిలు, ఏం తెలంగాణ సాయన్న, నువ్వు 4-5 అంటే నేను డ్రమ్స్ వేయడం 4-5 సంవత్సరాల నుండి వేస్తున్నా కాబట్టి రెగ్యులర్గా పొలం మంచిగానే పండింది. ఈసారి ఏమన్నారంటే, తవ్వకే ఉంటుంది కాబట్టి అది నీకు ఆ డెమో చేయడం వల్ల నీకు కరెక్ట్ కలిసి రాలేదు, అట్టుగా కేజీలు మందులు మసాలాలు ఖరాబ్ అయిపోయినావు సాయన్న అని చెప్పి చాలామంది తోపని అనుకుంటూ పోయారు. అప్పుడు తర్వాత ఇప్పుడేమంటారు, ఏం తెలంగాణ సాయన్న, ఇటు పెట్టి మళ్ళీ పొలాన్ని ఏమేం చేసినావో మంచిగా లేచింది, పొలము గొలగట్టిగా ఉన్నది, నువ్వు నీ పొలానికి మెడకట్టు రోగం రాలేదు, పొల్లుపోయే రోగం రాలేదు, మరి ఇంకా మొగిపురు కూడా కొట్టలేదు. ఇది పొలం మేము ఎండిపోయిందని అనుకున్నాము, మొత్తం ఆల్రెడీ నువ్వు పొలం ఇడిసబెట్టినవు, కానీ మళ్ళీ ఇప్పుడు ఇది ఎట్లా లేచిందని చెప్పేసి చాలామంది రైతులు నన్ను అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్లనే పోతారు కాబట్టి రైతులు.
మాషన్ కాడికెళ్ళే ఇటు అటు తిరుగుతుంటారు కాబట్టి. అంటే చూడుండ్రి, అదే నాటేసిన పొలం అయితే 15 రోజులు తడి లేకుంటుంటే పొలం పోతుండే. ఈ డ్రమ్స్డ్ కాబట్టి వేరు లోపలికి ఉన్నాయి. ఇక నేను మొత్తము ఆశ ఇడిసబెట్టేస్తే ఎందుకో అట్లా కొద్ది రోజుల గడ్డి చనిపోయాక ఒకసారి తడిపెట్టి చూద్దామని చూస్తే అది చూడు అప్పుడు కూడా చిగురించింది పొలము. ఇగో ఇంత మంచిగుంది నిజంగా. ఇది విత్తనాలు ఇగో గొల్ల చూడు, ఇగో ఎట్లా ఉంది కదా. ఇగో ఇది చూపిస్తా, పొలం అంతా చూపిస్తా. చాలామంది ఇప్పుడు పోయిందనుకున్న పొలము ఇట్లా వచ్చేస్తుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. కోతకు రెడీగా ఉంది. నేను నిజం చెప్తున్నా, ఎలాంటి రోగం మందు కొట్టలే, గడ్డి మందులు తప్ప ఈ పొలానికి ఎలాంటి రోగం మందులు కొట్టలే. ఈ అరెకరం ఏంటి అంటే సావన్నా కంపెనీ వాళ్ళది, సావా 134 FP అంటే ఫుల్ పేజ్ అనమాట. ఇంకొక అరెకరం సావా 134 అది నార్మల్, అది కూడా మీకు చూపిస్తా. అగో అది అంటే ఇది అదే కంపెనీలో కొంచెం డిఫరెంట్ ఉంటట్టున్నది. అంటే డెమో కాబట్టి 2 రకాలుగా నాకు విత్తనాలు అట్లా ఇవ్వడం జరిగింది ఫ్రీగా. మరి ఇది చూడు, ఇప్పుడు ఇది పచ్చగా దశలో ఉంది. ఇగో పచ్చగా ఉంది కదా. ఇగో ఇట్లా వచ్చేసిందంటే చూడుది ఎంత బాగుంది ఇది. ఇగో కనిపిస్తుందా ఈ ఎకరం అంతే. గొల్ల చూడుది కొంచెం బురద మెత్తగుంది, అందులో దిగి చూపిస్తాను అనుకున్నా కానీ ఇది ఎందుకంటే ఇది పచ్చగా ఉందని దీనికి తడి పెడుతున్నట్టు. ఇంకా ఇగో ఇది కూడా ఎట్లా ఉంది గొల్ల చూడు, ఇగో ఎలాంటి రోగం లేదు, ఎంత బాగుంది. ఇగో అగో కనిపిస్తుందా. అంటే ఇది సావా 134 నార్మల్ అన్నమాట, అర్థమైందా. సావా 134 నార్మల్. ఈ గొల్ల కూడా చూపించే ప్రయత్నం చేస్తామనుకున్నా కానీ బురద ఉంది, నీళ్ళు ఉన్నాయి వాళ్ళకు దిగితే అట్లా. కాబట్టి ఆ డెమో మంచి డెమో ఉన్నది, మంచి విత్తనాలు ఉన్నాయి. ఇవి రోగానికి కూడా తట్టుకున్నది, తడికి కూడా తట్టుకోవడం జరిగింది. కాబట్టి ఎంత బాగుంది ఇది. ఇగో అంటే నాకు అనిపిస్తుంది ఫస్టే తొందరగా గడ్డి చనిపోతే గడ్డి మందు మంచిగా పనిచేస్తే ఇంకా బాగుండేనేమో అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ బాగుంటుండే, మరి దీనికి ఒకసారి మసాలా చల్లిన, అర్థమైందా. ఎందుకంటే అడుక్కు కూడా మసాలా చల్లలే, అది అడుగు మసాలానే అనుకో. అడుగు మసాలా చల్లేడు దాన్ని గడ్డి మందు కొట్టిన తర్వాత ఒకసారి గంట మందు మసాలా కలిపి చల్లడం జరిగిందనమాట. అంతే తప్ప ఇక నేను దీని మీద ఆశ వదిలేసుకున్నా మొత్తం మీద. ఇగో ఇట్లుంది ఫ్రెండ్స్. సో చూడండి, కొంచెం కష్టపడితే డ్రమ్స్డ్ కష్టపడితే ఇట్లుంటుంది, రోగాలకు తట్టుకుంటుంది. మళ్ళీ ఇంకోటి ఎందుకంటే తడికి కూడా తట్టుకుంటుంది అన్నమాట, అర్థమైందా. ఇక గొల్ల చూడుది, ఇది కూడా నార్మల్ చూపిస్తా. సావా 134 ఇది నార్మల్ అన్నమాట. చెప్పినా కదా 2 రకాల డెమోలు ఇచ్చిరని. ఇగో ఇది చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇట్లా అన్నమాట. ఎలాంటి రోగం రాలేదు, ఎలాంటి రోగంకు సంబంధించినటువంటి నేను మందులు వాడలేదు. ఇది రియల్. ఏదో అట్లా మత్తుగా చెప్తారని మీరు అనుకుంటుండొచ్చు, కానీ నేను మాత్రం అట్లా చెప్పడం లేదు. గడ్డి మందులు 4 నుండి 5 రకాల మందులు 4 నుండి 5 సార్లు కొట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా కూడా 2-3 సార్లు ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది. నేను వేరే మందులు ఇవ్వమంటే అందులో కొట్టాల్సినవి అదే తప్ప కానీ వేరే కొట్టద్దు. సాయిలు ఆలియస్ తెలంగాణ సాయన్న మేము చెప్పినట్టుగా నువ్వు కొట్టాలని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆ విత్తనాలలో గడ్డి మందు కలిపి ఇస్తారట. అట్లన్నట్టు ఇందులో ఈ ఫుల్ పేజీలో కొట్టేటటువంటి మందు వేరే పొలంలో కొడితే పొలం కూడా చనిపోతుందంట, పొలంతో పాటు గడ్డి కూడా చనిపోతుందంట. అంటే ఇందులో కొట్టిన మందు ఈ పొలం తప్ప వేరే పొలం బతకదనమాట, కలుతులు రావడానికి ఛాయిస్ లేదు, అదేనమాట. ఇది నార్మల్ అన్నట్టు, అందుకే అది కోతకు సిద్ధంగా ఉంది. కొంచెం ఇది వెనక ముందు గిట్లనే ఇక వదిలేసినట్టు చేసినా కాబట్టి ఇక గొల్ల చూడండి, ఇగో ఎంత బాగుందో కనిపిస్తుందిగా. ఇగో పచ్చగా, అంటే ఇది ఈ పచ్చగా ఉన్నది ఇంకో తడి పడుతుంది. ఇదేమో సావా 134
నార్మల్ అన్నట్టు ఇది ఒక రకమైన విత్తనాలు. ఇప్పుడు ఇందాక చూపించిన ఫస్ట్ స్టార్టింగ్లో సావా 134 FP అంటే ఫుల్ పేజ్ అనమాట. అరెకరం ఇది, అరెకరం అది అనమాట. అంటే చూడు పోయిందనుకున్నా ఇక కేజీ వీళ్ళు అండ్ మసాలా, గంట మందు అండ్ మసాలా ఒక 2-3 సార్లు నేను కూడా వాళ్ళని కాదని కొనుకొచ్చుకున్నట్టు. ఎందుకంటే ఇవే మందులు తప్ప వేరే కొట్టద్దు తెలంగాణ సాయన అంటే నేను వినక కొనుకొచ్చుకున్నా. అవి అంటే వాళ్ళు కూడా ఫ్రీగా ఇచ్చిన మందులు కాక తెచ్చుకున్నట్టు నేను. అవి ఆ ఖర్చులు అయినాయి. ఇక డ్రమ్ షీట్ అంటే నేను ఒక్కొన్నే లాగేసుకున్నా. ఒక మనిషి సోపతుంటే ఈజీగా అవుతుంది కానీ అట్లా అనుకున్నా. ఇప్పుడు ఆ దేవుడు కరుణించిండు, కొంచెం పూర్తిగా లాస్ కాకుండా ఉండాలని చూసినట్టున్నాడు. అంటే ఇక ఇట్లుంటా చూడరు ఎంత మంచిగా ఉంది గొల. ఇది ఇగో కనిపిస్తుందా? గొల కూడా పెద్దగా ఉంది. చూసిన రైతులు కూడా ఏం తెలంగాణ, ఏం మాత్రం చేసినావు, ఏం తెలంగాణ సాయన్న, ఇదంతా పొలం మళ్ళీ కవర్ అయింది అని కొంతమంది నా చేను కాడ ఫోటోలు దిగిపోయారు, కొంతమంది వీడియో తీసుకొని పోయారు. ఎందుకంటే ఫస్ట్ గడ్డి దావక ముందు కూడా ఏం సాయన పొలం అంతా ఖరాబ్ చేసినావు, అది ఎంత వేస్ట్ మాట అని చెప్పేసి అప్పుడు కొంచెం ముంగట రాలే కానీ సాట్కాన ఎగతాలు చేసినట్టు అనుకున్నారు. కానీ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ గడ్డి ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకొని పోయాడు. మళ్ళీ మొన్న వచ్చి సూపర్ అయింది సాయన, తెలంగాణ సాయన పొలము బాగుందని చెప్పేసి మళ్ళీ వీడియోలు తీసుకున్నారు, మళ్ళీ ఫోటోలు తీసుకున్నారు. అంటే చూడండి, మంచిగా ఉంటే ఒక రకంగా ఉంటారు, అదే పబ్లిక్ కొంచెం ఖరాబ్ అయితే ఒక రకంగా ఉంటారు. అంటే నోరుతో నవ్వి నొసటితో ఎక్కిరిచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారు ఈ కలియుగంలో. అంటే చూడండి, అంటే ఆ దేవుడు, ఆ భగవంతుడు నాకు కరుణించిండు, నన్ను కరుణించి ఇలా చేసినట్టు నేను అదే అనుకుంటున్నా. కానీ నేను నిజంగా చెప్తున్నా, ఎలాంటి రోగం దీనికి రాలేదు. ఎలాంటి రోగంకు సంబంధించినటువంటి మందులు నేను ఒక్క మందు కూడా కొట్టలే, గడ్డి మందులు తప్ప. మసాలా కూడా ఒకటే సరిదలిన. సరేనా? మీరు కూడా అందరూ డ్రమ్ షీట్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నా. ఎంత బాగుంది చూడు. ఇదిగో అక్కడి వరకు, ఇది ఫస్ట్ చూపించిన కదా, అక్కడి వరకు అని ఉంటుంది. సావా 134 FP అంటే ఫుల్ పేజ్ అనమాట. ఇగో ఇదేమో ఇదంతా అక్కడి వరకు, ఇదే అరెకరం. ఇది కొంచెం లేటుగా క్రాప్ కోతకు వస్తుంది. ఇదేమో సావా 134 నార్మల్ అన్నమాట. అర్థమైందా? దేవుడు నన్ను కరుణించిండు. మరి నా యూట్యూబ్ ఛానల్ను, నన్ను, నా కళను ఆదరిస్తున్నటువంటి నా కళాభిమానులందరికీ నేను మీకందరికీ శిరస్సు వంచి కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి గంట గుర్తు గట్టి కొట్టండి. ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మంచి వీడియోలు నేను ఎప్పటికీ పెడుతూనే ఉంటా. ఇక ఇది కట్ చేస్తా అని చెప్పేసి రెడీగా ఉన్నా. ఈ అరెకరం ముందు కట్ చేస్తా, తర్వాత అది కోతకు వచ్చినప్పుడు దాన్ని కూడా కట్ చేస్తా. సో కాబట్టి చూడు, ఇగో ఎంత మంచిది గొల్ల. ఇగో అర్థమైందా? ఉంటా. మరి నా వీడియోలు మీరు చూసి ఏదైనా కామెంట్ రాస్తే బాగుంటుంది. మరోసారి మీ అందరికీ నన్ను, నా యూట్యూబ్ ఛానల్ను, నా కళను, నన్ను ఆదరిస్తున్నటువంటి నా కళాభిమానులందరికీ కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కళాభివందనాలతో మీ తెలంగాణ సాయన్న.